గోవులు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, సాయంకాలం వేళ గోధూళి పైకి లేచిందనుకోండి, ఆ ధూళి మీద పడితే అదొక పవిత్రమైనటువంటి స్నానం. అది మీద పడినంత మాత్రం చేత వాడు ఏ పవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యుడైపోతాడు. అందుకే గోధూళి వేళ అని ఆ కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం, గోవుల డెక్కల నుంచి ధూళి పైకి రేగేటటువంటి సమయం. గోవు అంత గొప్ప ప్రాణి. అందుకే సనాతన ధర్మంలో గోవుని రక్షించడం, గోవుని కాపాడడం అంత గొప్పవి. ఎంత గొప్పవో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మారేడు చెట్టు దగ్గర వేసిన పాకలో ఉండేవారు. పక్కన గోశాల ఉండేది. 97 ఏళ్ల వయస్సు వచ్చేసింది ఆయనకి. ఆవు ఈంతోంది అంటే ఆయన చేత్తో చాటలో బియ్యం పట్టుకుని బెల్లంగడ్డ పట్టుకెళ్ళి ఆవు దగ్గర పెట్టి, గోవు యొక్క పృష్ఠభాగము నుండి దూడ కొంత బయటికి వచ్చి ఉండగా ప్రదక్షిణం చేసేవారు. భూప్రదక్షిణ